గుంటూరు జిల్లా తెనాలి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ చోరీలు జరుగుతున్న క్రమంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చోరీలు చేసిన వ్యక్తి వెస్ట్ గోదావరి జిల్లా తణుకు మండలం తేతేలి గ్రామానికి చెందిన పంది మణికంఠ అనే వ్యక్తి తెనాలి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే అతన్ని పట్టుకుని విచారించగా చోరీలకు పాల్పడినట్లు తెలియజేశారని, అతని వద్ద నుంచి నగదు, బంగారం, వెండి రికవరీ చేశామని, సుమారు మొత్తం 1,15,000 రూపాయల సొమ్ము ఉంటుందని వారు తెలియజేశారు. దీంట్లో ఒక 3 కేసుల్లో రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పంది మణికంఠ అనే అతను తెతలి గ్రామము తణుకు దగ్గర సంబంధించిన వాడు. అతను బై రూట్ కాకుండా ఆ ట్రైన్ ట్రాక్ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో దొంగతనం చేయడం అనేది చేస్తూ ఉన్నాడు. 2 డేస్ బ్యాక్ మేము మా నైట్ బీట్ వాళ్ళు వాడిని ఏదో అనుమానాస్పదంగా పట్టుకొని విచారించిన తర్వాత ఈ 3 కేసుల్లో మేము చేసినాం సార్ అన్నారు. ఒకటి రీసెంట్గా 13వ తారీఖున నైట్ ఇక్కడ రఘురామరెడ్డి యొక్క షట్టర్ పగలగొట్టి ఒక 55,000 రూపాయలు తీసుకుంటాడు. ఆ తర్వాత 10/24 అని చెప్పి దాంట్లో అంటే 10/24 మన రీసెంట్గా జరిగింది. అది 2024 జరిగింది. ఆ షట్టర్ పగలగొట్టి తీసుకెళ్ళిన డబ్బులు ఒకటి, దాంట్లో 50,000లో 25,000 మాత్రమే వాడి దగ్గర ఉన్నాయి. రిమైనింగ్ అమౌంట్ వాడి దగ్గర ఖర్చు పెట్టేసుకున్నాడు తెలుసా. తర్వాత వచ్చేప్పటికి 1/23 అని చెప్పి దీంట్లో 2 జూకాలు, 2 చిన్న పిల్లల ఉంగరాలు అవి రికవరీ అయినాయి. తర్వాత క్రైమ్ నెంబర్ 97/23లో 2 ఖాళీ పట్టాలు, అలానే ఒక పెద్ద ఉంగరం, ఒక చిన్న ఉంగరం రికవరీ అయింది. అతన్ని విచారించిన తర్వాత మా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ కలెక్ట్ చేసి ఈ రోజున అతన్ని ఆ పంది మణికంఠ అనే అతను తణుకు సంబంధించిన తెతలి గ్రామం అతను ఈ రోజున రిమాండ్ చేస్తూ ఉన్నాము. మా ఆఫీసర్ యొక్క ఆదేశాల మేరకు ఇద్దరు మా కానిస్టేబుల్ బాగా వర్క్ చేసి దీంట్లో రికవరీ కానీ, అలానే మా ఏఎస్ఐ రమేష్ వీళ్ళు బాగా కష్టపడి వర్క్ చేశాను. వీళ్ళకి ఆఫీస్ దగ్గర నుంచి రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం, ఎవరంటే వాళ్ళు రావడం పోవడం అంటే రాకపోకలు ఎక్కువ మంది వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి దొంగ అనే అతన్ని మేము ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి నైట్ పూట మేము వీలైనంత వరకు అనవసరంగా సంచరించమని చెప్పి చెప్తా ఉన్నాం. ఏమన్నా పని ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణించండి, అదర్వైజు రైల్వే స్టేషన్ ఏరియాలో తిరగమని నేను చెప్తా ఉన్నాం. అంటే ఇట్లా ఎక్కువ మంది తిరగకుండా ఉంటే మనకి ఎవరు మంచోడు ఎవరు చెడ్డవాడు అని మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇట్లా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కేసులు ఏమన్నా ఉన్నా కూడా పాతవి కూడా చూద్దామని చెప్పి ప్రయత్నం చేశాము. అతను ఈ 3 కేసుల్లో మాత్రమే అడ్మిట్ కావడం జరిగింది. వీటిలో ఈ 3 కేసులు అతను రిమాండ్ చేస్తాము. 25,000 వచ్చేటప్పటికి మన థియేటర్స్ సంగమేశ్వర థియేటర్ పక్కన ఆ మూలలో ఉన్నటువంటి ఒక ఆటోమొబైల్ షాప్లో దాన్ని షట్టర్ పగలగొట్టి దాంట్లో ఉన్న 55,000 రూపాయల అమౌంట్ తీసుకున్నారు. అతను రఘురామరెడ్డి అని ఉంటాడు, ఆయన షట్టర్లో తీసుకున్న అమౌంట్. తర్వాత ఈ 1/23 వచ్చేటప్పటికి ఇది చెంచుపేటలో ఒక నివాస గృహంలో బ్యాక్ డోర్ పగలగొట్టి తీసుకుంది. తర్వాత ఈ 97/23 వచ్చేటప్పటికి 7 గ్రాములు వెండి పట్టాలను, ఒక పెద్ద ఉంగరం, చిన్న ఉంగరం ఇవి వచ్చేటప్పటికి బాలాజీరావుపేటలో అక్కడ ఒక బ్యాక్ సైడ్ డోర్ పగలగొట్టి తీసుకుంది. ఈ 3 కేసుల్లో ఛేదించడం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి మారిస్పేట అప్పలస్వామి గుడి ప్రధాన రోడ్డు మార్గం ప్రక్కన మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజీ తీసే క్రమంలో ముందస్తు ఎటువంటి సమాచారం లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ అలాగే అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్నటువంటి మెట్లను తొలగించడంతో అటు షాపుల్లోకి వెళ్ళేవారు ఇటు అపార్ట్మెంట్స్లోకి వెళ్ళేవారికి ఇబ్బందికరంగా ఉంటుందని ఓ అపార్ట్మెంట్స్ ఓనరు ముందస్తు సమాచారం లేకుండా ఇదంతా మున్సిపాలిటీ వారే చేశారని తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నిర్ణయంగా తీశారు, ఇప్పటిదాకా ఇలానే వదిలేశారు. కొన్ని అన్ని చోట్ల చేశారా అంటే ఎక్కడైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో అక్కడ వరకు చేసి వదిలేశారు. మిగతా వాళ్ళ దగ్గర మరి ఎందుకు చేయలేదు మాకైతే అర్థం కావట్లేదు. ఏంటి ఇదంతా మళ్ళీ వాళ్ళే కట్టిస్తారా లేదంటే మీరు కట్టించుకునేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అన్నీ మేమే కట్టించుకోవాలండి. ఎందుకని ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడు కట్టించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది కదా. ఇప్పుడు మీదనేది సొంత అపార్ట్మెంటు, ఈ అపార్ట్మెంట్ని ఇప్పుడు వాళ్ళ
ఇప్పుడు వాళ్ళు మీకు ఏదైనా ముందుగా ఇంటిమేషన్ ఇచ్చారా, మేము ఇట్లా తీయాలనుకుంటున్నా, మీరు కానీ పగలగొట్టుకుంటారా లేదా మమ్మల్ని పగలగొట్టమంటారని? అయితే ఏమి ఇంటిమేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. ఓకే, ఈ కార్యక్రమం ఎన్ని రోజుల నుంచి వాళ్ళు మొదలు పెట్టున్నారు? నిన్న మొన్న. అంతకుముందు మీకు ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేదు? అపార్ట్మెంట్స్ వాళ్ళకి కానీ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళకి కానీ ఏమి ఇవ్వలేదు. మరి ఇప్పుడు వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు పగలగొట్టినప్పుడు మరి కట్టించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది కదా, అది మాకు కట్టినని చెప్పారు. ఎందుకని? కాలం మీద కట్టారు, మేము పగలగొడుతున్నాం అన్నారు. ట్యాక్స్ మేము కట్టే ట్యాక్స్లు అవన్నీ ఏమవుతున్నాయి మాకైతే అర్థం కావట్లేదు. మేము దారిగా కట్టుకుంది. అంటే ఇప్పుడు మీకు మామూలుగా ఇప్పుడు ఇంటి పనులు కానీ బిల్డింగ్ పనులు రకరకాల పనులు అనేది ఉంటాయి కదా, అటువంటి పనులకి ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ బిల్డింగ్ కడుతున్నాడంటే షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కాంప్లెక్స్ కడుతున్నాడు, దానికి సంబంధించినటువంటి బిల్స్ కూడా దీనికి అడ్మిట్ అయి ఉంటుంది. మరి అటువంటి అయినప్పుడు అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు వాళ్ళ సంబంధం లేదని చెప్పి అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు అయితే అదే చెప్తున్నారు, మాకు సంబంధం లేదు, మా అదే మున్సిపల్ చైర్మన్ పగలగొట్టమన్నారు, పగలగొట్టాము. మేము అనేది ఇప్పుడు పగలగొట్టారు బాగానే ఉంది, అంటే మొత్తం చేసుకుంటూ వెళ్తే మళ్ళీ తొందరగా చెయ్యక్కర్లా. ఇప్పుడు సగం పగలగొట్టారు, పక్కన వాళ్ళవి అన్నయ్య వదిలేశారు, అదేమవుతుంది మళ్ళీ ఒక నెలకో 2 నెలలకో పూడిగా ఇదవుతుంది. అప్పుడు వచ్చి మళ్ళీ వాళ్ళవి పగలగొడతారో తెలియదు, మనయ్య పగలగొడతారో తెలియదు. రైట్, ఇప్పుడు ఓవరాల్ మీరేమడుగుతున్నారు? మేమైతే ఏమడుగుతున్నాం అంటే అసలు ఎందుకు పగలగొట్టడం? అటు ఇటు తీసారు బాగానే ఉంది, ఆ ర్యాంప్ అనేది కూడా ఎందుకు పగలగొట్టడం? ఇప్పుడు అటు ఇటు ఓపెన్లో పెట్టుకున్నాం బాగానే ఉంది, కానీ ర్యాంపుని కూడా వదలకుండా అదేదో కక్షపూరిత చర్యగా కొంచెం లెక్క పగలగొట్టడానికి కారణం మేమైతే అది అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వేమూరు నియోజకవర్గం నూతన కమిటీ అభినందన సభ వేమూరులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మేకల సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి పులివర్తి బుల్లయ్య, ఉపాధ్యక్షులు కరేటి సాంబశివరావు, సహాయ కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావు, యలమట్టి రామకృష్ణ, బాపనయ్య, అలాగే సభాధ్యక్షులు శ్రీ కనపర్తి రత్నాకర్, రాష్ట్ర నాయకులు ఏపీడబ్ల్యూజెఫ్, ముఖ్య అతిథి యలమట్టి మోహన్ రావు, ఎంపీపీ వేమూరు, గౌరవ అతిథులు దేవరకొండ నాగరాజరావు, తహసీల్దార్ శ్రీమతి ఎం అనురాధ, ఎండిఓ పసుపులేటి రామకృష్ణ, సిఐ డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగార్జున యూనివర్సిటీ వీరు నూతనంగా నూతన కమిటీ అభినందన సభ వేమూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఫెడరేషన్ సభ్యులు హాజరయ్యారు. మన వ్యక్తిత్వాన్ని, మన మానవత్వాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా కొన్ని నిర్మోహమాటంగా రాయాల్సి ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి కొన్ని రాయొచ్చు, కానీ మరి యాజమాన్యం చెప్పినట్టుగానే యాజమాన్యంతో పాటు నడుస్తున్నటువంటి పత్రికలు ఈ రోజు నాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే పత్రికలు మన ఆంధ్ర యూనివర్సిటీలో బీజేఎంసీ, ఎంజేఎంసీ బ్యాచులర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మన సంఘం ప్రతి నియోజకవర్గంలో తమ కార్యకలాపాలను విజయవంతంగా నడిపిస్తుంది. సుమారు 5,500 మంది పైకి మన ఫెడరేషన్ సభ్యులుగా ఉన్నారు. ఏ ఫెడరేషన్లోనూ ఈ నెలలోనూ ఇంత మొత్తం అనేది లేదు. మనం ఇన్సూరెన్స్ సాధించిన, లేదా ఆరోగ్య బీమా కల్పించుకున్నా, లేదా ఇడస్కాలా పొందిన, అక్రిడేషన్లో కొత్త రూల్స్ పెట్టి తక్కువ మంది మనకి ఏదైతే మన సౌకర్యాలకు అందకుండా వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తుందో అదంతా మార్చాలని, అందరికి అందాలని ఫస్ట్ రిప్రజెంటేషన్ మనం ఇస్తాం. అదేవిధంగా అక్రిడేషన్ సంఘాల కమిటీలను ఉంటాయి ప్రతి జిల్లాలో మన సభ్యులే ఉన్నారు. ఫెడరేషన్ సభ్యులు మాత్రమే అక్రిడేషన్ కమిటీలో ఎక్కువ శాతం ఉన్నారు. అందుకు మనం గర్వించాలి. యలమట్టి మోహన్ రావు గారు, నాగరాజరావు గారు, అదేవిధంగా రామకృష్ణ, వేదిక పైన ఉన్నందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి వేమూరు నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కమిటీ ఆహ్వానాన్ని మరి అంగీకరించి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ మొట్టమొదటిగా నూతన కమిటీకి అభినందనలు తెలియజేస్తున్నాను.
ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్గేట్ వద్ద పోలీసుల తనిఖీలో భాగంగా చెన్నై నుండి గుంటూరు వెళ్తున్న వాహనంలో ₹1 కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కారులో దొరికిన ₹1 కోటి నగదుతో పాటుగా నగదు ఉన్న వాహనాన్ని డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. సినీ ఇండస్ట్రీ మాధవ మీడియాకు చెందిన డబ్బులుగా గుర్తించారని పోలీసులు తెలియజేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం బొమ్మలూరు పోలీస్ చెక్పోస్ట్ వద్ద హనుమాన్ జంక్షన్ సిఐ నవీన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించే తనిఖీల్లో భాగంగా ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు వెళ్తున్న కారులో 13,95,000 ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రముఖ శైవ క్షేత్రం జ్యోతిర్లింగాల్లో 2వ జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైల దేవస్థానాన్ని నారా లోకేష్ సందర్శించారు. టీడీపీ అభ్యర్థుల ఎంపికపై అధినేత చంద్రబాబు కసరత్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4 వరకు కదిలిరా సభలకు విరామం ప్రకటించారు. ఏపీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి నేడు విశాఖ ఎండాళ్లో అనాథులకి వృద్ధులకి కేటాయించిన 12.51 ఎకరాల ఐగ్రవ భూముల మీద విచారణ జరిపించారు. జనసేన కార్పొరేటర్ పీతల రామ్మూర్తి యాదవ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు జిల్లా కలెక్టర్ భూ కేటాయింపు రద్దుపై ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియజేయాలని గతంలో ఆదేశించారు. ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వ నిర్ణయం హైకోర్టుకి తెలియజేయడానికి 4 వారాల సమయం కోరారు. అప్పటి వరకు హైగ్రేవ్ భూముల మీద ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు జరపకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగింపుకు తదుపరి విచారణ 4 వారాల పాటు వాయిదా వేశారు. అమరావతి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఆర్టీతో అంతర్జాతీయ విద్యా బోర్డు ఐబీ భాగస్వామ్యం కాబోతుంది. దీనికి సంబంధించి నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఒప్పందం జరిగింది. అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఈఆర్టీతో ఒప్పందం చేసుకుంది. 2025 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్తో విద్యా బోధన ప్రారంభించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రం నార్సింగ్లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఈ క్రమంలో అరెస్ట్ అయిన నటి లావణ్య కస్టడీ కోరుతూ సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 5 రోజుల పాటు ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ చేశారు. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.